బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు ప్రాంతీయ భావోద్వేగాలపైన మరోసారి చర్చకు దారితీసేలాగా బీజేపీ నాయకురాలు నటి మాధవిలత చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. తెలంగాణ గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు నెటిజన్ల మధ్య కూడా పెద్ద ఎత్తున అయితే చర్చకు దారితీస్తున్నాయి. మాధవిలత తన ఫేస్బుక్ ఖాతాలో వరుస పోస్టులు చేస్తూ తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తనను ఆంధ్రాకు వెళ్ళిపో అంటూ వ్యాఖ్యానిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె తెలుపుతూ అలాంటి ధోరణులు రాష్ట్రంలో విభజన భావజాలాన్ని ప్రోత్సహించేలాగా ఉన్నాయని చెప్పేసి ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ పరిస్థితులను మరి ఆజాదీ కాశ్మీర్ నినాదాలతో అయితే మరి పోల్చడం వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోయింది. ఆజాదీ కాశ్మీర్ పేరుతో ఒకప్పుడు కాశ్మీర్ను భారతదేశం నుంచి వేరు చేయాలని డిమాండ్ చేసినట్లు చెబుతూ మరి ఇప్పుడు తెలంగాణలో కూడా మరి కొందరి వ్యాఖ్యలు అయితే అదే తరహా భావజాలాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయంటూ కూడా మాధవిలత సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. తెలంగాణలో అందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా మరేం కాదు, ఇది కూడా ఆజాదీ కాన్సెప్ట్ అంటూ అయితే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ భారతదేశంలోనే ఉందా లేదా అన్నది ముందుగా కన్ఫర్మ్ చేయండి, ఉంటే ఇక్కడ ఉండటానికి వీసా అప్లై చేసుకుంటాను అని చెప్పేసి కూడా ఆమె వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం అయితే తెలంగాణలో మరి నివసించడానికి కూడా గ్రీన్ కార్డు తీసుకునే అవకాశం ఉందా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. మరి ఈ వ్యాఖ్యల ద్వారా రాష్ట్రంలో తన పైన జరుగుతున్నటువంటి విమర్శలను ఆమె ఎద్దేవా చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మాధవిలత చేసిన పోస్టులు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. కొందరు ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా చూడాలని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉండగా మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారని, అనవసరంగా రాష్ట్రాన్ని వివాదాలకి మరి లాగుతూ ఉన్నారని చెప్పేసి కూడా విమర్శిస్తూ ఉన్నారు. నెటిజన్లలో చాలామంది మాధవిలతను ఎవరూ వెళ్ళిపోవాలని చెప్పలేదు, కేవలం ప్రచారం కోసం తెలంగాణ పైన విషం చిమ్ముతూ ఉన్నారంటూ కూడా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఆమె చేసినటువంటి కాశ్మీర్ పోలికను తీవ్రంగా అయితే ఖండిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్రను అవమానించేలాగా వ్యాఖ్యానించారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. మాధవిలత వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలా లేక రాజకీయ కోణంలో చేసినవా అన్న దానిపైన అయితే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం పైన ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కూడా అధికారిక స్పందన రావాల్సి ఉంది. మొత్తానికి ప్రస్తుతం మాధవిలత చేసినటువంటి పోస్టులు, వాటిపైన వస్తున్నటువంటి ప్రతిస్పందనలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్గా మారి తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త చర్చకు తావులేపాయి. మరి ఆమె వ్యాఖ్యలపైన ఇంకా ఎలాంటి వివరణ ఇస్తారు, రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారు అనే అంశాలపైన ఆసక్తి నెలకొంది. ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కాశ్మీర్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు, కాశ్మీర్ని ఇండియా నుంచి సపరేట్గా ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అన్నారు. రేపు పొద్దున మీరు కూడా అదే చేసేలా కనిపిస్తున్నారు. మీరు తెలంగాణలో వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, తమిళలో వెళ్ళిపోవాలి, మార్వాడీలో వెళ్ళిపోవాలి, ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, మీరు ఒక్కళ్ళే మిగలాలి. ఇట్స్ నథింగ్ బట్ ఆజాదీ కాశ్మీర్ కాన్సెప్ట్ లోనే ఉన్నారు మీరు. డోంట్ ఫర్గెట్ దాట్ తెలంగాణ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా.
ఎస్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఏంటి పరిస్థితి? మాధవిలత వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతా ఉన్నాయి. అసలు మాధవిలత ఏం మాట్లాడారు? రాధాకృష్ణ అయితే తెలంగాణ రాజకీయాలు ప్రాంతీయ భావోద్వేగాలపై మరోసారి చర్చకు దారి తీసేలా బీజేపీ నాయకురాలు నటి మాధవీలత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. రాధాకృష్ణ అయితే తెలంగాణ గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాలతో పాటు నెటిజన్ల మధ్య కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే మాధవీలత తన ఫేస్బుక్ ఖాతాలో వరుస పోస్టులు చేస్తూ తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంట్లో కొందరు వ్యక్తులు తనను ఆంధ్రాకు వెళ్ళిపోవాలంటూ కూడా మాట్లాడుతూ పోస్టులు చేస్తున్నారనే దాని మీద కూడా అట్లాంటి రోదనలు రాష్ట్రంలో విభజన భావజాలాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె ఆరోపించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ అయితే ఇందులో ఆమె తెలంగాణ పరిస్థితులను ఆజాదీ కాశ్మీర్ నినాదాలతో పోల్చడమే వివాదానికి పెద్ద ఎత్తున దారితీసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆజాదీ కాశ్మీర్ పేరుతో ఒకప్పుడు కాశ్మీర్ని భారతదేశం నుంచి వేరు చేయాలనేటటువంటి డిమాండ్లు చేసినట్టు చెబుతూ ఇప్పుడు తెలంగాణలో కూడా కొందరు వ్యాఖ్యలు అదే తరహా భావజాలాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ మాధవీలత సంచలన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఫేస్బుక్ సంబంధించి తెలంగాణలో అందరూ వెళ్ళిపోవాలి అంటున్నారు, ఇది మరేం కాదు, ఇది కూడా ఆజాదీ కాన్సెప్ట్ అంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అంతేకాకుండా తను తెలంగాణ అనేది భారతదేశంలోనే ఉందా లేదా అన్నది ముందుగా కన్ఫర్మ్ చేయండి, ఉంటే ఇక్కడ ఉండటానికి వీసా అప్లై చేసుకుంటానని తను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలాంటి విడ్డూర మాటలు మాట్లాడమండి తను ఒక బీజేపీ నేత తెలంగాణ భారతదేశంలో ఉందా అనడం, అదేవిధంగా ఆజాదీ కాశ్మీర్ అంటే ఒక రాష్ట్రాన్ని భారతదేశంలో లేకుండా విడతీయాలనే భావజాలంతో మాట్లాడినటువంటి మాటలంతా కూడా ఇది తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడే విధంగానే ఉంటుందనే దాని మీద కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధాకృష్ణ అయితే ఇందులో మాధవీలత చేసినటువంటి పోస్టులు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. కొందరు ఆమె వ్యాఖ్యలను మద్దతు తెలుపుతున్నారు, దాంతోపాటు ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా చూడాలని అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, అనవసరంగా రాష్ట్రాన్ని వివాదంలోకి లాగుతున్నారని చాలా వరకు కూడా విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తాం. అయితే నెటిజన్లు చాలా మంది కూడా మాధవీలతను ఎవరు వెళ్ళిపోవాలని చెప్పలేదంటూ కేవలం ప్రచారం కోసమే తెలంగాణపై విషం చిమ్ముతున్నారంటూ కూడా స్పందిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతోపాటు మరికొందరు ఆమె చేసిన కాశ్మీర్ పోలికను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్రను అవమానించేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఇలా వివిధ నెటిజన్ల నుంచి కూడా వస్తున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. రాధాకృష్ణ ఇందులో కీలక రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతుంది. మాధవీలత వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాల లేకపోతే ఏదైనా రాజకీయ కోణంలో చేశారన్న దానిపైన కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్న రాజకీయ వర్గాల్లో కూడా. అదే ఈ వ్యవహారంపై ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అధికారికంగా స్పందన రాలేదు. పార్టీలు మాత్రం దీని మీద అధికారికంగా మాట్లాడడం లేదు, కానీ ఇంటర్నల్గా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మాధవీలత చేసినటువంటి పోస్టులు వాటిపై వ్యతిరేకిస్తున్న స్పందనను సోషల్ మీడియా వేదికల్లో వైరల్గా మారి తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త చర్చకు దారితీసే పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమే కదా, ఎక్కడికైనా వస్తాం ఎక్కడికైనా మాట్లాడతామని చేసినటువంటి తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు తెలంగాణ ఉద్యమ తరహాను కూడా కించపరిచే విధంగా, తెలంగాణ హిస్టరీ పైన దెబ్బపడే విధంగా, అస్తిత్వం మీద దెబ్బపడే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద సమాజం అంతా కూడా తెలంగాణ బిడ్డలంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మాధవీలత చేసినటువంటి పోస్టులు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఆజాదీ కాశ్మీర్ పేరుతో ఏదైతే తను మాట్లాడిందో అంటే తెలంగాణని కించపరుస్తూ తెలంగాణని ఇక్కడ లేకుండా లేదు అని చెప్పండి, అప్పుడు పాస్పోర్ట్ తీసుకొని వస్తామని చెప్పడం, ఇదంతా కూడా కొంత తను చేసిన వ్యాఖ్యలు చాలా వరకు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ప్రతి ఒక్కరూ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడే విధంగా, తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాని మీద కూడా
ఇప్పుడు చాలా వరకు నెటిజన్లు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పందించకపోవడం మీద నెటిజన్లు కూడా ఫైర్ అవుతా ఉన్నారు. పార్టీల పైన కూడా ప్రతి చిన్నదాని మీద కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ధర్నాలు చేస్తూ ఉంటారు, నిరసనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాధవీలత చేసినటువంటి దాని మీద ఎందుకు స్పందించరు అనే దాని మీద కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పార్టీల పైన. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో బండి సంజయ్ కొడుకు చేసినటువంటి దాని మీద కూడా రాద్ధాంతం చేసి ధర్నాలు నిరసనలు చేసి న్యాయం కోసం పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం కావచ్చు, ఇప్పుడు ఎందుకు మాధవీలత చేసినటువంటి వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదు, దీని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు అనే దాని మీద కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక సెంటిమెంట్ రాజకీయమే రెచ్చగొడుతుందా, అంటే ఎప్పుడు ఏది ఇష్యూ వస్తే బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుందా దాని మీద పోరాటం చేస్తుందా, లేకపోతే నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేస్తుందా అనే దాని మీద కూడా చర్చ కూడా నడుస్తోంది. నెటిజన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కూడా దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఎందుకు అధికారికంగా స్పందించడం లేదు, తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు. ఇలా ప్రభుత్వం వారి మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే రోజుకొకరు తెలంగాణ మీద కించపరిచే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి మీద కఠిన శిక్షలు విధిస్తేనే మరొకసారి ఎవరైనా మాట్లాడాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలా సింపుల్గా వదిలేస్తే ఇంకా చాలా వరకు కూడా చర్చకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇంకా మరికొంతమంది ఇదే విధంగా తెలంగాణను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అనే దాని మీద కూడా నెటిజన్లు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాను. మరి దీన్ని రెండు ప్రధాన పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏ విధంగా ఖండించింది, దాంతోపాటు బీజేపీ కూడా దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. కానీ ఈ నెటిజన్ల నుంచి మాత్రం ఎవరిని ఎవరైతే మాధవీలతని ఎవరు కూడా కించపరిచే విధంగా ఆంధ్రాకి వెళ్ళిపో అంటూ కూడా ఎవరు కూడా అనడానికి వీలేదు. ఎవరు కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేయరు. ఎందుకంటే ఎవరు ఏ రాష్ట్రంలోనైనా వెళ్ళి స్వేచ్ఛగా బతకొచ్చు, ఉండొచ్చు, జీవించవచ్చు. సో అలాంటి హక్కు రాజ్యాంగం మనం కల్పించింది. కాబట్టి తనను ఎవరు ఆంధ్రాకి వెళ్ళిపో అంటూ కూడా ఎవరు కూడా చెప్పలేదు, ఎవరు కూడా తన మీద కామెంట్ చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు. కావాల్సుకొని తను ఈ ఇష్యూని రేగొడతా ఉంది. ఇట్లాంటి ఇష్యూని మరి తీసుకురావడం వల్ల ఏం లాభం అవుతుంది బీజేపీ పార్టీకి కావచ్చు, మాధవీలతకు ఎందుకు చేయాల్సి వస్తుంది అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ వినిపిస్తాం. చూడాలి మరి దీని మీద ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. అంటే మాధవీలత ఆజాదీ కాశ్మీర్తో పోల్చింది తెలంగాణను ప్రస్తుతం. మరి పవన్ కళ్యాణ్ కూడా గతంలో అంటే తెలంగాణ ఎవడయ్యా జాగిర్ కాదు అన్న కాన్సెప్ట్లో ఆయన మాట్లాడిండు. అంటే ఇట్లాంటి ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా వివాదాస్పదంగా మాట్లాడడం ప్రాంతాల వారిగా వీళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారా, లేకపోతే రాజకీయంగా అంటే రాజకీయ కోణంలో వీళ్ళు ఆ ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా మాట్లాడుతున్నారా? మరి దీనిపైన గ్రౌండ్ లెవెల్లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, రాజకీయ నాయకులు దీనిపైన రాజకీయ వర్గాలు ఎలా మాట్లాడుతున్నాయి? రాధాకృష్ణ మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా మీరన్నట్టుగా తను యజజాగిరా అంటూ మాట్లాడడం, దాంతోపాటు తెలంగాణ అంతర్భాగం అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం వల్ల ప్రజలు మాత్రం తీవ్ర అసహనానికి వ్యక్తం చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏం ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చావు, గతంలో కూడా తెలంగాణ మీద 11 రోజులు నిద్రపోలేదు, తెలంగాణ ఏర్పడు దాని మీద ఎక్కడ అని మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ ఏం ముఖం పెట్టుకుని వాళ్ళు తెలంగాణకు వచ్చి ఇక్కడ తిరుగుతాం చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా తిరగవచ్చు, కానీ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడే విధంగా మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదనే దాని మీద కూడా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి కనిపించింది గతంలో. ఎవరు కూడా తెలంగాణను కించపరుస్తూ మాట్లాడడానికి వీలేదు, మాట్లాడితే ఊరుకోమన్నట్టుగా పెద్ద ఉద్యమమే దారితీసినటువంటి నేపథ్యం కనిపించింది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన. ఇప్పుడు తిని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాధవీలత ఇట్లాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. ఎవరు కూడా తెలంగాణని కించపరిచే విధంగా మాట్లాడితే కఠిన సెక్షన్స్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే పలు సెక్షన్స్లో ఉన్నప్పటికీ దాని మీద సివియర్గా పోలీసు యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాన్ని కించపరిచే విధంగా చేసిన వారిపైన కఠిన శిక్షలు విధించే విధంగా మరీ సెక్షన్లు చేర్చి కేసు ఫైల్ చేస్తే మరొకరు మాట్లాడడానికి తావుండదు. కాబట్టి ఇట్లాంటి వాటిపైన తొందరగా రియాక్షన్ తీసుకోవాలి, చర్యలు పాటించాలనే దాని మీద కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి
పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రం, మన నిధులు, మన బడ్జెట్ అంటూ పాలన సాగించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బయట నుంచి ఎవరో వచ్చి తెలంగాణ కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా తెలంగాణ బిడ్డలు ఊరుకోరు, ఊరుకునే ప్రసక్తే లేదు. ఇట్లాంటి వేటలు మానుకోవాలి. ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే మాత్రం తెలంగాణలో ఎవరిని కూడా తిరగనీయమనే దాని మీద, తెలంగాణని కించపరిచే వారి మీద యాక్షన్ తీసుకోబోతామంటూ కూడా ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.